హలో ఆల్. డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ తగ్గాలనుకునే వాళ్ళు ఫ్రీక్వెంట్గా నేను చూపించే రెసిపీని యాడ్ చేసుకోండి మీ డైట్లో. అదే మూంగ్ దాల్ చీలా, అంటే తెలుగులో పెసరట్టు. ముందు రోజు రాత్రే ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మూంగ్ దాల్ అంటే పెసర్లను, 1 కప్పు పూల్ మఖన అంటే తామర గింజలను కూడా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్ళనంతా వంపేసి అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పెసరపిండిలో కొద్దిగా సోడా, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని దోసపిండిగా జారుగా కలుపుకోవాలి. సోడా ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దోశ వేసుకొని 2 వైపులా దోరగా కాల్చుకొని నెయ్యితో సర్వ్ చేసుకున్నారనుకోండి, సూపర్ టేస్టీ పెసరట్టు ఎంజాయ్ చేయొచ్చు. అన్నట్లు ఈ పెసర్లలో ఏమేం పోషకాలు ఉంటాయో వివరంగా చెప్తాను, వినండి. పెసర్లు రిచ్ ఇన్ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్. ప్రోటీన్స్ మన కండరాలకు శక్తినిస్తుంది. ఫైబరు మన స్టమక్ని ఫుల్గా ఉంచి డైజెషన్కి ఉపయోగపడుతుంది. పెసర్లలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందువల్ల హార్ట్కి చాలా మంచిది. కొన్ని మినరల్స్ అంటే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్ రిచ్గా ఉన్నందువల్ల వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది. ఫోలేట్, విటమిన్ B6, విటమిన్ C ఉన్నందువల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పెసర్లను మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలండి? మన డైట్లో కంపల్సరీ వీక్లీ 2 or 3 పెసర్లను యాడ్ చేసుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. గుడ్ హెల్త్ హ్యాబిట్స్ అందరికీ తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.